ఓం సాయిరాం. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, రేపే జనవరి 1 2025 సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నావు. 5 రూపాయల బిళ్ళతో ఇలా చేస్తే కనుక పట్టిందల్లా బంగారమే అవుతుంది. అదృష్టం ఉంటేనే చూస్తావమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి తెలియని సందేశాన్ని ఎంతో అందించాలి అనుకుంటున్నారండి. మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి. దానికంటే ముందు చాలా మంది కూడా కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి, అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాం అక్క, మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు. ఈ గురువుగారు మనకు తెలిసిన గురువుగారేనండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఈ గురువుగారి దగ్గర అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు రోజులలోనే గురువుగారు పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పినట్లు 100కు 1000% జరుగుతుందండి. నేను పదే పదే ఈ గురువుగారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే, నా జీవితంలో, నా బంధువుల జీవితంలో, నా స్నేహితుల జీవితంలో ఈ గురువుగారు మా కష్టాల నుంచి మమ్మల్ని బయటపడేసి ఈ రోజున మేము సంతోషంగా ఉండడానికి కారణమయ్యారండి. అలాగే మీ జీవితాలలో కూడా ఈ కొత్త సంవత్సరం నుంచి మీకున్న సమస్యలు తీరవు అనుకున్న సమస్యలు కూడా తీరి మీరు ఆనందంగా జీవితంలో ముందడుగు వేయాలి అనుకుంటే కనుక నమ్మకంతో తప్పకుండా గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇక బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాము. తల్లి, కొత్త సంవత్సరం రానే వచ్చేసింది. 2024 సంవత్సరానికి వీడ్కోలు చెప్పే సమయం కూడా ఈ రోజుతో వచ్చేసింది. అయితే ఈ 2024 సంవత్సరం ఎన్నో బాధలని తట్టుకున్నావు, కొన్ని సంతోషాలని అనుభవించావు, ఎన్నో గుణపాఠాలను బాధల నుంచి నేర్చుకున్నావు, మనుషుల మనస్తత్వాలని కూడా పూర్తిగా చదివావు. అసలు జీవితం అంటే ఏంటో కూడా పూర్తిగా ఈ 2024 సంవత్సరం నీకు నేర్పింది. నీ వాళ్ళు అనుకున్న వాళ్ళే నిన్ను మోసం చేయడాన్ని కూడా చూశావు. నీ వాళ్ళు అనుకున్న వాళ్ళే నిన్ను ఎలా బయటపడవేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారో, ఎలా నిన్ను కష్టాలలో ముంచేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారో అన్నింటినీ కూడా తెలుసుకున్నావు. అసలు మంచేంటి, అసలు చెడేంటి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరి దగ్గర ఎలా ఉండాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, ఎక్కడ ఏ పరిస్థితుల్లో లొంగకూడదు అని మొత్తం కూడా నీకు ఈ 2024 సంవత్సరం నేర్పించింది. కొన్ని సంతోషాలైతే కొన్ని దుఃఖాలు కూడా మిగిల్చింది. ఏది ఏమైనప్పటికీ కూడా సంవత్సరానికి వీడ్కోలు చెప్పే సమయం కూడా వచ్చేసింది. అయితే ఈ 2025 సంవత్సరం ఏదైతే ఉందో, ఈ కొత్త సంవత్సరం అనేది నీ యొక్క పాత చేదు జ్ఞాపకాలన్నింటినీ కూడా తుడిచివేయబోతోంది. ఈ కొత్త సంవత్సరం అనేది నువ్వు పడుతున్న బాధలకు స్వస్తి పలకబోతోంది. ఈ కొత్త సంవత్సరం అనేది నీ యొక్క అదృష్టానికి ఒక మార్గాన్ని చూపబోతోంది. ఈ కొత్త సంవత్సరం అనేది నీకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి నిన్ను బయట పడవేయాలి అని చెప్పి చూస్తున్నది. మరి ఇటువంటి కొత్త సంవత్సరానికి ఆనందంతో ఆహ్వానం పలుకుతావా, బాధతో ఆహ్వానం పలుకుతావా అంటే ఖచ్చితంగా ఆనందంతోనే ఆహ్వానం పలుకుతాను బాబా అని చెప్పి నువ్వు అంటావు. అయితే సంతోషం బిడ్డ, ఎందుకంటే ఈ కొత్త సంవత్సరం తిథులు, నక్షత్రాలు, గ్రహాలు, నీ యొక్క జాతక స్థితిగతులు ఏవి ఏమైనప్పటికీ, ఏవి ఎలా ఉన్నా కానీ ఈ కొత్త సంవత్సరం మొత్తం కూడా నీకు అదృష్టదాయకంగా మారాలి అంటే కనుక 5 రూపాయలతోటి ఈ విధంగా చేసి చూడు. నీ జీవిత జాతక చక్రమే మారిపోతుంది. గ్రహాలన్నీ కూడా నీకు అనుకూలించి తీరతాయి. నువ్వు పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది. బిడ్డ, నీ నుదుటి మీద
మీద అదృష్టపు గీత ఉంది కాబట్టే ఈ రోజున నువ్వు నా సందేశాన్ని వినబోతున్నావు. నేను చెప్పింది చెప్పినట్లు చేయబోతున్నావు. తల్లి, ఏ మనిషికైనా కానీ శ్రమ చేస్తున్నా ఆ శ్రమకు తగిన ప్రతిఫలం అనేది దక్కకపోతే ఆ మనిషి చాలా దుఃఖిస్తాడు. ఎవరైతే కాస్తో కూస్తో చిన్న చిన్న శ్రమలు చేస్తూ కానీ వారికి ఎక్కువ ఫలితం వస్తుంది అంటే కనుక ఆ మనిషి సంతోషపడతాడు. ఇక్కడ శ్రమ అనేది ఇద్దరి విషయంలో కామన్గా వస్తున్నదే. కానీ ఒకరికి బాధను మిగిలిస్తే మరొకరికి సంతోషాన్ని మిగులుస్తుంది. అయితే సంతోషం ఉన్నవారు పెట్టి పుట్టారా అంటే కనుక సంతోషం ఉన్నవారి యొక్క నుదుటిన అదృష్టపు గీత రాసి ఉంది. వారికి లక్ష్మీ కటాక్షం అనేది పుష్కలంగా ఉంది. వారికి అమ్మవారి అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంది. వారికి గోరంత కాదు, కొండంత అదృష్టం వారి జీవితంలో ఎప్పుడు అలాగే నిలిచిపోతుంది. దానికి కారణం ఏంటి అంటే కనుక వారు చేసుకున్న కర్మలే తల్లి. మరి నీ కర్మానుసారంగా ఇప్పుడు 2024 సంవత్సరంలో జరగాల్సిందేందో జరిగిపోయింది. ఇక వాటిని నువ్వు పూర్తిగా మర్చిపో. ఈ కొత్త సంవత్సరం ఇప్పుడే పుట్టిన పసిబిడ్డలాగా తొలి అడుగుని ప్రారంభించు. ఈ తొలి అడుగుకి నా యొక్క గురుబలంతో పాటు నీ యొక్క జాతక చక్రంలో అదృష్టం కూడా సహాయపడబోతోంది. దానికోసం నువ్వు 5 రూపాయల బిళ్ళతో ఇలా చేశావు అంటే కనుక నీ జీవిత జాతక చక్రం నీకు అనుకూలిస్తుంది. నీ గ్రహాలు నీకు అనుకూలిస్తాయి. నువ్వు పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది. దానికోసం నువ్వు ఏం చేయాలి అంటే కనుక ఎట్టి పరిస్థితులలోనూ జనవరి 1 6 గంటల లోపే నువ్వు అంటే బ్రహ్మ ముహూర్తంలో కుదిరినట్లయితే ఇంట్లో నువ్వు నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపాన్ని వెలిగించు. ఒక గాజు గిన్నెను తీసుకో. ఆ గిన్నెలో 1 స్పూను పసుపును వెయ్యి. ఆ పసుపుని నీటితో ముద్ద ముద్దగా తడుపు. ఆ తడిపిన ముద్దలో 5 రూపాయల బిళ్ళను ఉంచు. సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారికి 5 అనే అంకె చాలా ఇష్టం. 5 రూపాయలు అనే మాట చాలా ఇష్టం. ఈ 5 రూపాయలతో మనం అమ్మవారిని మన ఇంట్లోనే ఉంచుకోబోతున్నాము. ఎక్కడైతే మహాలక్ష్మి కొలువై నివాసం ఉంటుందో ఆ ఇంట సిరి సంపదలకు దిగులుండదు. ఆ ఇంట మనశ్శాంతికి దిగులుండదు. ఆ ఇంట ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు. అయితే నువ్వు దీపం పెట్టుకున్న తర్వాత ఈ విధంగా గాజు గిన్నెలో పసుపుని కలుపుకున్న తర్వాత అందులో 5 రూపాయల బిళ్ళను ఉంచి నువ్వు ఈ సంవత్సరంలో ఏవైతే కోరికలు నీకున్నాయో, ఎందులో నువ్వు ఎదగాలి అనుకుంటున్నావో, చదువులోనా, ఉద్యోగంలోనా, వ్యాపారంలోనా, లేదా ఒక భార్యగా మంచిగా అనిపించుకోవాలి అనుకుంటున్నావా, ఒక భర్తగా మంచిగా అనిపించుకోవాలి అనుకుంటున్నావా, లేదా అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగాలి అనుకుంటున్నావా, లేదా నీ మీద ఉండే నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నావా, అప్పుల సమస్యలు తీరిపోవాలి అనుకుంటున్నావా, ఇలా ఏదైతే నువ్వు సంకల్పించుకుంటావో లేదా సర్వ సంపదలని కోరుకుంటావో అది నీకు అమ్మవారు కటాక్షిస్తారు. కనుక ఈ 5 రూపాయలను నువ్వు చక్కగా జనవరి 1 నైట్ అంతా కూడా అలాగే వదిలేసేసే. ఒక నైట్ అంతా కూడా ఆ 5 రూపాయల బిళ్ళ అమ్మవారి ముందే ఉండాలి అని గుర్తుంచుకో. తరువాతి రోజు ఆ పసుపుని నీటిలో కలిపేసి నీ ఇంట ఉన్న పచ్చటి మొక్కలకు ఆ పసుపు నీళ్లు పోసేసేయి. ఈ 5 రూపాయల బిళ్ళ ఏదైతే ఉందో ఈ 5 రూపాయల బిళ్ళను నువ్వు బంగారం, డబ్బు దాచుకునే ప్రదేశం ఏదైతే ఉంటుందో అక్కడ పెట్టుకో. ఇక నువ్వు వస్తున్నది ఏదైతే ఉందో, నువ్వు వ్యాపారం చేస్తున్నది ఏదైతే ఉందో అది 3 పువ్వులు 6 కాయలుగా మారుతుంది. నీ భర్త సంపాదన పెరుగుతుంది. ప్రతి నెల కూడా వచ్చిన ఆదాయాన్ని ఈ 5 రూపాయల బిళ్ళని తాకుతూ ఆ ఆదాయాన్ని నువ్వు బీరువాలో పెట్టుకునే ప్రయత్నం చేయి. నెల తిరిగి వచ్చేసరికే నీ డబ్బు అక్కడే ఉంటుంది, ఎక్కడికి కదలదు. అంటే కొన్ని ఖర్చుల నిమిత్తం నువ్వు వాడుకున్న
దాచుకున్నా కానీ ఎక్కువ పొదుపుని నువ్వు చేయగలుగుతావు అని గుర్తుంచుకో. సాక్షాత్తు ఆ అమ్మవారినే నీ ఇనుప పెట్టెలో దాచుకుంటున్నావు అని చెప్పి గుర్తుంచుకో. ఈ 5 రూపాయల బిళ్ళను నువ్వు ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు డబ్బు బంగారం దాచుకునే ప్రదేశంలో ఉంచడం వల్ల ఇక నీకు అదృష్టమే అదృష్టము, ఇందులో ఎటువంటి తిరుగు ఉండదు అని చెప్పి గుర్తుంచుకో. నువ్వు దాన్ని 5 రూపాయల బిళ్ళలాగా చూడవద్దు. సాక్షాత్తు అమ్మవారే నీకు ఇచ్చిన ప్రసాదంగా భావించి ఆ 5 రూపాయల బిళ్ళలో నువ్వు అమ్మవారిని చూసుకొని ఆ 5 రూపాయల బిళ్ళనే అమ్మవారిగా భావించుకొని అమ్మవారే నువ్వు ఇనుప పెట్టెలో ఉంటే ఎలా అయితే చూసుకుంటావో అలాగే చూసుకోవాలి. ధూపం దీపాన్ని కూడా అప్పుడప్పుడు చూపిస్తూ ఉండు. ఈ సంవత్సరం అంతా కూడా నీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ జనవరి 1 రోజు నువ్వు ఎంత సంతోషంగా గడుపుతావో ఈ సంవత్సరం అంతా కూడా నీకు అంతే సంతోషంగా ఉండబోతుంది. ముఖ్యంగా నువ్వు గుర్తుంచుకోవాల్సింది, ఈ సంవత్సరంలో ఎవరి మాటలు నువ్వు మనసు దాకా తీసుకోవద్దు. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. నీ దగ్గర ఉన్న ఒకే ఒక్క చెడ్డ అలవాటు అదే తల్లి. అందరినీ కూడా గుడ్డిగా నమ్మేస్తావు. కొంచెం నీతో మంచిగా మాట్లాడితే చాలు, వారిని పూర్తిగా నమ్మి నీ యొక్క పర్సనల్ విషయాలు కూడా వారితో చెప్పుకుంటూ ఉంటావు. ఇది ఎంత మాత్రమో కూడా మంచి పద్ధతి కాదు. నీ యొక్క పర్సనల్ విషయాలు నీలోనే ఉండాలి, లేదా నీలో సగమైన వారి దగ్గర ఉండాలి తప్ప మరో 3వ వ్యక్తికి నీ పర్సనల్ విషయాలు చెప్పకూడదు అని గుర్తుంచుకో. నువ్వు అలా చెప్పడం వల్ల నువ్వు లాభం పొందే కంటే కూడా అవతలి వారే నీ యొక్క మాటల కారణంగా ఎక్కువ లబ్ధిని పొందుతారు అని గుర్తుంచుకో. ఈ కొత్త సంవత్సరం రోజు నువ్వు రాత్రి 12 గంటలు దాటిన తర్వాత కేక్ని కట్ చేసుకొని కేక్ ముక్కను తిని, తీపి పదార్థం తిన్నాను, నా నోరు తీపి చేసుకుంటున్నాను, ఈ సంవత్సరం అంతా సంతోషం కోసం అని భావిస్తూ ఉంటావు. స్వీట్లు పంచుకొని స్వీటుని తిని సంవత్సరం అంతా కూడా సంతోషంగా గడుపుతాను అని చెప్పి అనుకుంటావు. కానీ స్వీట్లు కేకులు అన్నీ కూడా తినవచ్చు, కానీ అంతకంటే ముఖ్యమైనది ఈ సంవత్సరం 12 గంటలు దాటిన తరువాత నువ్వు కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించినప్పుడు నీ కుటుంబం మొత్తం కూడా స్వీట్లు కేకుల కంటే ముందు ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని దాని మీద ఆవు నేతిని పూసి ఆ బెల్లం ముక్కను నోట్లో వేసుకొని చప్పరించండి. తరువాత మీకు ఇష్టమైనవి స్వీట్లా లేకపోతే కేకులా ఏవైనా కూడా తినవచ్చు. కానీ 12 దాటిన తర్వాత నోరుని బెల్లం ఆవు నేతితోనే తీపి చేసుకోవాలి అని గుర్తుంచుకోండి. దీనివల్ల కూడా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పుష్కలంగా దొరుకుతుంది అని చెప్పి గుర్తుంచుకోండి. ఈ కొత్త సంవత్సరం రోజు ఉప్పు దీపాన్ని వెలిగించడం వల్ల కూడా అమ్మవారు నీ ఇంట కొలువై ఉంటారు అని చెప్పి గుర్తుంచుకోండి. అంతేకాకుండా అమ్మవారికి నైవేద్యంగా అరటి పండ్లు కానీ, జామ పండ్లు కానీ, దానిమ్మ పండ్లు కానీ పెట్టే ప్రయత్నం చేసి పెట్టిన నైవేద్యాన్ని సాయంత్రానికి అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించడం వల్ల అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అనేవి మీకు పుష్కలంగా ఉంటాయి. ఎవరి యొక్క మనసు మీద, ఎవరి యొక్క శరీరం మీద, ఎవరి యొక్క ఇంటి మీద, ఎవరి యొక్క జాతకం మీద, ఎవరి యొక్క గ్రహాల మీద అమ్మవారి కటాక్షం ఉంటుందో వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఇక వారికి పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది. అదృష్టమే అదృష్టం అవుతుంది. చాలా మందిని చూసి నువ్వు అనుకుంటూ ఉంటావు కదా తల్లి, ఏమని అంటే కనుక వీళ్ళు చాలా అదృష్టవంతులు, డబ్బులో మునిగి తేలుతున్నారు, వారు ఏది కావాలంటే అది కొనుక్కుంటూ ఉంటారు, నచ్చింది చేసుకుంటూ ఉంటారు, వీరికి ఎంత అదృష్టమో అని చెప్పి వారు ఈ చిన్నవన్నీ చేసుకొనే అంత అదృష్టవంతులుగా మారారు అంటే నమ్ముతావా చెప్పు? ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఎందుకంటే నీకు తెలుసో తెలియకో కొన్ని కర్మల అనుసారంగా నీకు ఈరోజు ఈ దరిద్రపు గడియలనేవి పట్టుకున్నాయి. కనుక ఈ 2024 సంవత్సరంలో నీ యొక్క దరిద్రపు గడియలకు కూడా నువ్వు సెలవు చెప్పి కొత్త అదృష్టానికి ఆహ్వానం పలకాలి అంటే కనుక నువ్వు ఇంటి ముందు గడప ముందు రోజ్ వాటర్ని చల్లడం, లేదా పసుపు రోజ్ వాటర్ కలిపిన ఆ పసుపు ముద్దను నీ ఇంటి గుమ్మానికి పసుపులాగా గడపకు రాసుకోవడం, ఇలా చేస్తూ ఉంటే కనుక నీ ఇంట ఆ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకో. తరచుగా నీ మనసు చికాకుకి, కోపానికి గురి అవుతూ ఉంది. దానికి కారణం కూడా నీ చేతిలో డబ్బు నిలవకపోవడమే. కనుక నీ చేతిలో డబ్బు నిలవాలి అంటే
ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినవి చెప్పినట్లుగా చేసుకుంటే ఈ 2025వ సంవత్సరం నీకు అదృష్టదాయకంగా మారుతుంది తల్లి. ఎంతలే అని చెప్పి అనుకోవద్దు. అదృష్టం ఉంటేనే నువ్వు రూ. 5 బిళ్ళతో ఆ పని చేయగలుగుతావు. ఇంటి గుమ్మం ముందు నువ్వు పసుపుని రాయగలుగుతావు రోజ్ వాటర్ని కలిపి. అంతేకాకుండా ఉప్పు దీపాన్ని పెట్టగలుగుతావు. వీలైతే నీకు కుదరని రోజులు తప్ప ఈ 2025వ సంవత్సరం మొదటి రోజు నుంచి నువ్వు నీ ఇంట నిత్య దీపారాధన చేస్తూ ఉంటావు. ఇప్పటి వరకు నువ్వు 2024 సంవత్సరంలో ఎన్నో కష్టాలని అనుభవించావు, ఎన్నో అప్పులని చేశావు. ఇలా చేసుకుంటూ పోతే నీకు అప్పులు తిరిగే మార్గాలు కూడా కనిపిస్తాయి. నీ జాతకం అనేది అదృష్టదాయకంగా మారుతుంది. ఈ కొత్త సంవత్సరం అనేది నీకు పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది. తప్పకుండా నీ మంచి కోసం నీ తండ్రిగా నేను ఇవన్నీ చెప్పాను కాబట్టి ఖచ్చితంగా ఆచరించే పని నువ్వు ఈ రోజు నుంచే మొదలుపెట్టు తల్లి. అంతా నీకు కొత్త సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుందమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది, అర్థమైంది అనిపిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఇవి చేసుకొని చూడండి. మీ ఇంట అదృష్టాన్ని ఈ కొత్త సంవత్సరంలో ఆహ్వానం పలకండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మన ఛానల్లో హోమ్ రెమెడీస్ అంటే ఏ రోజుకి ఆ రోజు చేసుకునే పరిహారాలు కూడా ఉంటాయి. నిత్యం దీపారాధన చేసుకునే వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.